కాకినాడ రూరల్ నియోజకవర్గం టీడీపీలో ఇన్ఛార్జ్ పదవిపై చిచ్చురేగుతోంది. ఇన్ఛార్జ్ పదవి కోసం రెండు సామాజిక వర్గాల నేతలు పట్టుబిగిస్తున్నారు. ప్రస్తుతం కోఆర్డినేటర్గా పిల్లి సతీబాబు, కోఆర్డినేటర్గా కటకంశెట్టి ప్రభాకర్ ఉన్నారు. నియోజకవర్గానికి సంబంధం లేని కటకంశెట్టికి ఎలా పదవి ఇస్తారని టీడీపీ వర్గాలు మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నాయి. నియోజకవర్గంలో బలంగా ఉన్న సామాజిక వర్గానికే పట్టం కట్టాలన్నది ఆ వర్గం నుంచి వినిపిస్తున్న మాట. ఎప్పటి నుంచో టీడీపీకి అండగా ఉన్న పిల్లి దంపతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది మరో వాదన. ఈ అంశాలపై కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ గ్రౌండ్ రిపోర్ట్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలల కాలమైంది. అయితే ఈ 10 నెలల కాలంలో పక్క నామినేటెడ్ పోస్టుల కోసం, అలాగే చైర్మన్స్ పోస్టుల కోసం, అంటే వివిధ పోస్టుల కోసం ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో పక్క జనసేనకి పార్టీని నమ్ముకున్నాము, మాకు కేటాయించాలని, మరోపక్క టీడీపీ పార్టీని నమ్ముకున్నాం మేమని చెప్పి, మరోపక్క బీజేపీని నమ్ముకున్నాం మాకు ఇవ్వాలని మరోపక్క, అంటే ఈ 3 పార్టీలకు సంబంధించి నామినేటెడ్ పోస్టులు మాకు వస్తాయని చెప్పి ఇప్పటికే ఈ పార్టీ మధ్యలో అయితే ఒక కొట్లాట జరుగుతుంది. అయితే తరచూ ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఏవైతే ఈ నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఒక పక్క జనసేనకి ఇచ్చారని చెప్పి టీడీపీ నేతలు కొంతమంది రాజీనామా చేయడం, అలాగే జనసేనకి ఇచ్చారని చెప్పి టీడీపీ నేత ఒక పక్క టీడీపీకి ఇచ్చారని జనసేన నేతలు రాజీనామా, అంటే ఇవన్నీ చూసుకుంటే ఏవైతే ఈ 10 నెలల కాలంలో నామినేటెడ్ పోస్టులు రగడ ఒక పక్క, మరో పక్క చూసుకుంటే కాకినాడ రూరల్ సంబంధించి కాకినాడ రూరల్లో ఎలక్షన్ ముందు ఏవైతే కోఆర్డినేటర్, కోఆర్డినేటర్, అంటే కోఆర్డినేటర్ సంబంధించి పిల్లి అనంతలక్ష్మి, కోఆర్డినేటర్గా ఎవరైతే ఉన్న బాబీ, కటకంశెట్టి బాబీ, వీరికి అంటే కటకంశెట్టి ప్రభాకర్ అలియాస్ బాబీ, అంటే వీరికి ఇవ్వడం జరిగింది. అయితే ఏవైతే 10 నెలల కాలమైంది రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ని ఇస్తామో, ఏవైతే రూరల్కి టీడీపీ ఇన్ఛార్జ్ ఇస్తామని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఈ 10 నెలల కాలంలో సంబంధించి ఇప్పటిదాకా ఇన్ఛార్జ్ నియమించకపోవడం, మరోపక్క అంటే ఏవైతే ఈ ఇన్ఛార్జీల విషయంలోకి వచ్చేలాకి టీడీపీకి సంబంధించి కాపు సామాజిక వర్గంకి ఇస్తారు, లేకపోతే కొంతమంది అగ్రవర్ణాలకు ఇస్తారని చెప్పి ఒక ఏవైతే వినికిడైతే వినపడుతుంది. దీంతో కాకినాడలో అసలు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అసలు ఏం జరిగితే బాగుంటుంది, అసలు ఎలా ఇస్తే బాగుంటుంది, దానిపై అయితే ఇక్కడ కాకినాడ రూరల్ ప్రజానికాన్ని అడిగేసిన ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మన కాకినాడ రూరల్ అయితే ఉన్నాము. అయితే కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం రండి. చెప్పండి మేడం, ఇప్పుడు 10 నెలల కాలం కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడి ఉంది. కాకినాడ రూరల్ సంబంధించి టీడీపీకి కోఆర్డినేటర్గా పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులకు ఇచ్చారు. అయితే మరోపక్క కోఆర్డినేటర్గా కటకంశెట్టి బాబీకి ఇచ్చారు. అయితే ఈ 10 నెలల కాలంలోంచి ఏవైతే టీడీపీకి సంబంధించి ఇన్ఛార్జిగా నియమిస్తామని చెప్పారు. అయితే ఓ పక్క కాకినాడ రూరల్లో టీడీపీకి ఇన్ఛార్జిని ఎవరిస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? ఎవరిస్తే బాగుంటుందని క్వశ్చన్ చేసే ముందు మేము చాలా ముందుగా వయసు ఉండాలి, అనుభవం ఉండాలి. అలాగే రూరల్ నియోజకవర్గం నుంచి ఎవరిస్తే బాగుంటుందని మీరు క్వశ్చన్ చేశారో దానికి నేను నా అభిప్రాయం చెప్తానండి. గత 40 ఏళ్ళ నుంచి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు ఒక టీడీపీని నమ్ముకుని కొన్ని వందల మందిని సైన్యాన్ని రూరల్ నియోజకవర్గంలో తయారు చేశారు. అలాగే దగ్గర 4 సార్లు వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది, అలాగే 2 సార్లు నెగ్గడం జరిగింది. వాళ్ళ హిస్టరీలో, మన ఎమ్మెల్యేలు హిస్టరీలో వాళ్ళకంటూ ఒక స్థానం ఉంది. ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు మంచి ప్లేస్మెంట్ పిల్లి సత్యబాబు గారికి ఇస్తారని అనుకుంటున్నాం. కానీ మేము బీసీలో చాలామంది ఉన్నాం, అలాగని ఓసీని కించపరచడం అని కాదు. ఎవరైతే ఇస్తారనేది దాని మీద మీరు అడిగారు కాబట్టి మాకు అనుభవం ఉన్న నాయకుడిని ఇమ్మని మేము అడుగుతున్నాం. అనుభవం ఉన్న వ్యక్తి ఎవరు అని అనుకుంటే పిల్లి సత్యనారాయణమూర్తి గారు. ఖచ్చితంగా ఆయనకి ఇస్తే మాకు బాగుంటుంది, మా నియోజకవర్గాన్ని ఇంకా మంచిగా చేసుకోగలం, ఇంకా డెవలప్ చేసుకోగలం. ఏదో పదవి ఇస్తారని కాదు, ఏదో మంచి ప్లేస్మెంట్ ఆయనకి ఇస్తారని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసిన పనులే ఆయనకి ఒక ఇది. ఎందుకంటే ఆయనకి బాధ్యత ఇచ్చి మొన్న రీసెంట్గా జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఒక ఓసీకి ఇచ్చారు, అదే పంతం నానాజీ గారికి ఇచ్చారు. ఆయన్ని మంచి మెజార్టీతో మరి పిల్లి సత్యబాబు గారు సహకారంతో మా నియోజకవర్గ ప్రజలు ఆయన మీద పిల్లి సత్యబాబు గారు పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయకూడదన్న ఆలోచన మీదకి మేము మంచి రిజల్ట్స్ ఇచ్చి పంతం నానాజీ గారిని నెగ్గించడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ వస్తే సభ్యత్వాలు చేయించారు. మన అధిష్టానం చెప్పిన మేరకు
ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మొన్న ఎమ్మెల్సీ వచ్చింది రీసెంట్గా. ఎమ్మెల్సీలో కూడా రాజశేఖర్ గారిని మంచి మెజార్టీ తోటి గెలిపించడం జరిగింది. ఇదంతా కర్త కర్మ క్రియ ఎవరు అంటే రూరల్ నియోజకవర్గానికి పిల్లి సత్యబాబు గారే బ్రాండ్. సో కాబట్టి క్యాస్ట్ అని కాదండి, అనుభవం ఉన్న వ్యక్తిని పెడితే మాలాటోళ్ళు అందరం ఇంకా మంచి స్థాయికి మంచిగా డెవలప్ చేయడానికి మేము కూడా ఏదో ఆశించి కాదు, ప్రజలకి ఉపయోగపడే మనుషులు మేము కూడా. ఆయన ఎలాగా తీర్చిదిద్దారో నియోజకవర్గాన్ని ఆయన బాటలో మేము అందరం నడుస్తున్నాం. కాబట్టి అలాంటి అనుభవం ఉన్న ఆయనకి ఇన్ఛార్జిగా ప్రకటిస్తే మరింత ఉత్సాహంగా మేమందరం కూడా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు కాకినాడ రూరల్ ఓటర్గా ఉన్నారు. అయితే టీడీపీలో మీకు ఎంతో పరిచయాలు ఉన్నాయి, మీకు టీడీపీ పార్టీని నమ్ముకున్నారు. అయితే కాకినాడ రూరల్ ఇన్ఛార్జిగా అయితే నియమిస్తున్నారు. అయితే రూరల్ నియోజకవర్గానికి ఎటువంటి నాయకుడు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? మేము పార్టీ పరంగా కాదండి, పబ్లిక్ ఒపీనియన్గా చెప్తున్నాం. మేము పబ్లిక్ ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అంటే మేము పిల్లి సత్యవారు అయితేనే నాయకుడు, సరైన నాయకుడు. తప్ప కానీ ఇంక ఎవరెవరో వచ్చి ఎవరెవరు చెయ్యాలంటే ఇక్కడ ఎవరో ఏం చేయలేరు కూడా, చేయబోరు కూడాను. ఏంటంటే ఏదన్నా పెద్దల్లో ఉన్న నాయకుడు ఎవరన్నా ఉంటే పిల్లి సత్యబాబు గారు ఇచ్చి మా పెద్దలను కాపాడుకోవాలని పరిస్థితి ఏమైనా వచ్చిందంటే పిల్లి సత్యబాబు గారు కాపాడతారు. తప్పని ఉన్నవాళ్ళు ఎవరో పెద్దల పట్ల ఎవరో మొగ్గు చూపించే వాళ్ళు ఎవరు లేరండి. పబ్లిక్లో ఏదంటే పిల్లి సత్యబాబు ఉన్నారు. ఇన్ఛార్జ్ ఇచ్చినా ఏది ఇచ్చినా పిల్లి సత్యబాబు గారికి ఇస్తే ఈ పార్టీలని ఈ పెద్దలని కొద్దిగా ముందు తీసుకెళ్తారు. లేకపోతే ఈ పార్టీ కూడా కొంతకాలం ఇలా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఉన్నాయి, మంచి జరుగుతుంది, అలాగే కొంత చెడు జరుగుతుందండి. చెడు జరుగుతుందంటే పార్టీలో ఉన్న మమ్మల్ని ఎవరికి గుర్తించలేదు. ఈ రోజుని సరైన నాయకుడు అదే నా నాయకులే ఎలా పోతుందంటే అలా పోతుంది. మా కార్యకర్తలకు దిక్కు మొక్కు ఎవరు లేరు, సరైన నాయకుడు లేడు, ఎవరు లేరు. టీడీపీ ఓటింగ్ పురోగమంట ఇక్కడ ఎలా ఉందంటే అంత అలా ఉంది, కానీ మాకు నడిపించిన నాయకుడు ఎవరు లేరు. నడిపించిన నాయకుడు ఎవరు లేరు. టీడీపీ పార్టీ అంటే ఎలా ఉందంటే ఏదో ఎంగిల్ ఇస్తరాకు చీర ఎత్తరు చూసారా, ఇస్తరు చీరని అదే ఎంగిల్ చీరని ఇస్తరాకులో ఏదో ఉంది. కాబట్టి మాకు పిల్లి సత్యబాబుకి ఇన్ఛార్జ్ ఇచ్చి మా ప్రజల్ని, మా ఓటర్లని, మా తెలుగుదేశం కార్యకర్తలని ముందుకు నడిపిస్తారని పిల్లి సత్యబాబుకి ఇన్ఛార్జ్ ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. అతను తప్ప ఇంకెవరో నాయకుడు అని కూడా మరి ఏమో ఉన్నారో లేదో లేరనే అనిపిస్తుంది. ఎవరన్నా వాళ్ళ శ్రద్ధ వాళ్ళు చూసుకుంటారండి. పెద్దల్లో ఉన్న నాయకుడు వాళ్ళంటే పిల్లి సత్యబాబుకి ఇస్తే మన పార్టీ కూడా ముందుకు బాగా వెళ్తుంది. అదండి. కూటమి ఎమ్మెల్యే పంత నానాజీ గారు ఉన్నారు, అది మాకు బాగా సహకరిస్తున్నారండి. అతను కూడా కాకపోతే మా తెలుగుదేశం నుంచి కూడా ఒక నాయకుడు ఉండాలి కదా. మా తెలుగుదేశం నుంచి కూడా నాయకుడు ఉండాలి. నాయకులు లేకుండా పోయాడండి. ఇన్ఛార్జ్ ఇప్పుడు 6 సంవత్సరాలు పట్టి 5 సంవత్సరాలు ఇన్ఛార్జ్ లేకుండా పోయాడు. మేము మా బాధ వస్తే పార్టీ పరంగా ఎవరికి చెప్పుకోవాలా? మా మాట ఎవరు వింటారో? ఎవరో కొత్త వాళ్ళకి ఇచ్చేస్తారు వల్ల మా బాధ వింటారా? మా ఇది వింటారా? మా మాట ఎవరు వినరు. అదే పిల్లి సత్యబాబు గారు అయితే మమ్మల్ని ఎప్పటి నుంచో అతను దగ్గరుండి మా చిన్నప్పటి నుంచి మాకు ఓటు వచ్చిన కానీ అతనే మరి మా నాయకుడికి ఉన్నాడు. అన్ని సౌకర్యాలు, రోడ్లు వేసినా, డ్రైనేజీలు వేసినా, ఇంటింటికి కుళాయి వేసినా, అంటే అతనితో ఇంట్లో మనుషులో మేము మాట్లాడుకుంటాం. కాకపోతే కొద్దిగా పిల్లి సత్యబాబుకి ఇన్ఛార్జ్ చెప్తే ఈ పెదలు బాగుపడతారు, మా కార్యకర్తలు కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేస్తామని ప్రార్థిస్తున్నాం. మరి చెప్పండి, ఇప్పుడు మీరు కాకినాడ రూరల్ ఓటర్గా ఉన్నారు. అయితే రూరల్ సంబంధించి ఇప్పటికీ ఇన్ఛార్జ్ నియమిస్తారని చెప్పి అది అధిష్టానం చెప్పింది. అయితే కాకినాడ రూరల్ నియోజకవర్గం టీడీపీ సంబంధించి ఎటువంటి నాయకుడికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది? కాకినాడ రూరల్లో గత ఎలక్షన్ ముందు నుంచి కూడా ఒక సందిగ్ధ వాతావరణం జరుగుతుంది. ఇన్ఛార్జ్ ఇస్తామని అంటున్నారు తప్పించి కానీ ఇన్ఛార్జ్ ఎవరిని ప్రకటించట్లేదు. కానీ ఈ లోపల ఏ కార్యక్రమం వచ్చినా ఏమొచ్చినా సత్యబాబు గారి ఆధ్వర్యంలో మిగతా కార్యకర్తలు అవ్వచ్చు, లేదా గ్రామంలో ఉండవచ్చు, ఎవరిని అవ్వచ్చు, కమిటీలు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, లేదా ఎమ్మెల్సీ ఎలక్షను, ఎమ్మెల్యే ఎలక్షను, దేనికైనా కోఆపరేటివ్గానే చేసి పెట్టారు అందరూ. ఈయన ఒక పరిచయస్తులు, అందరితో పరిచయస్తులతోటి లాస్ట్ టైం కాన్ఫరెన్స్లో డెవలప్మెంట్ అర్థం చేసుకుని అందరూ కూడా ఈయన కావాలని అందరూ కోరుకుంటున్నారు. మేము కూడా ఈయన వస్తే ఏదో డెవలప్మెంట్ అవుతుంది అన్న ఉద్దేశంలోనే మేము కూడా లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ తిరిగాం, ఎమ్మెల్సీ ఎలక్షన్ తిరిగాం, ఇప్పుడు కూడా తిరుగుతున్నాం మేము. కానీ పార్టీ ఇది గుర్తించి అధిష్టానం త్వరితగతిన ఇన్ఛార్జ్ కింద ప్రకటిస్తే అది పార్టీకి ఉపయోగం ఉంటుంది, మాలాంటి కార్యకర్తలకు ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా ఇలా ఎప్పుడు సందిగ్ధంలో పెడితే గ్రూప్ రాజకీయాలు పెరిగి దీన్ని లేనిపోయిన వాళ్ళు, ఎక్కడో పక్కన నియోజకవర్గం వచ్చిన వాళ్ళు వీళ్ళు లబ్ధి చేసి కూర్చున్నా తప్పించి ఏమీ లేదు. జనాల్లో అయితే పిల్లి సత్యబాబు ఉన్నారు. మిగతా వాళ్ళు ఏంటంటే ఇంకో మీడియానో లేకపోతే ఇంకోటో పార్టీనో కొంతమంది మ్యానిపులేట్ చేసో వాళ్ళు ఒక ఉనికిని కాపాడుకుంటారు.
కానీ జనాల్లో ఉన్నదైతే పిల్లి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. అది పార్టీ గ్రహించి ఇస్తే పార్టీకి బాగుంటుంది, మాలాంటి నాయకులకి బాగుంటుంది, నియోజకవర్గానికి బాగుంటుందని మా విజ్ఞప్తి. కాకినాడ రూరల్లో మరికొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు. అయితే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఇప్పుడు కాకినాడ రూరల్ సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్ని అయితే నియమిస్తున్నారు. అయితే ఇప్పటికే అధిష్టానం మాట్లాడడం జరిగింది, 10 నెలల కాలం కూడా ఎలక్షన్ అయింది. అసలు టీడీపీ ఇన్ఛార్జ్కి ఎటువంటి నాయకుడికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది? మేము దీన్ని అయితే ఖచ్చితంగా పిల్లి సత్యబాబు గారికే ఇవ్వాలని మేము ఖచ్చితంగా చెప్తున్నామండి. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డారో ఎలాంటి నాయకుడు అందరికీ తెలుసు. ఏం చేయాలన్నా కూడా ఆయనే ముందుండి చేశారు. రాజకీయం చేయాలన్నా ఆయన తర్వాతే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ మా ఓసీ రిజర్వేషన్ ఎమ్మెల్యే గారికి నాన్నజీ గారికి ఇచ్చారు. ఆయనకు కూడా మేమే కష్టపడ్డాం. సార్ కష్టపడి ఆయన ఎంత కష్టపడ్డారో ఆయనతో పాటు మేము కూడా కష్టపడ్డాం. ఆయన ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినా కూడా ఆయన ఒక మంచి స్థానం ఉంది, ఆయనకి ఒక మంచి పేరు ఉంది. ఏది ఇచ్చినా కూడా సార్కి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం, పిల్లి సత్యబాబు గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. చెప్పండి, అంటే ఇప్పుడు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం టీడీపీ నుంచే ఆయన ప్రయాణం చేస్తున్నారు. 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. అయితే కాకినాడ రూరల్ సంబంధించి ఇప్పటికే ఆయన గతంలో చూసాం, అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసాం. అంటే ఇప్పుడు అసలు టీడీపీ ఇన్ఛార్జ్ నియమిస్తే అది ఎటువంటి నాయకుడికి ఇస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? బీసీ నాయకుడు మన పిల్లి సత్యనారాయణమూర్తి గారికి ఇవ్వాలండి. ఎందుకంటే ఆయన ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన ముందుండి అందరిని నడిపించి ఆయన కూడా కష్టపడ్డారండి. ఎందుకంటే పిల్లి సత్యనారాయణమూర్తి గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకి గతంలో టికెట్ కన్ఫామ్ అని అనుకుని ఆయన ప్రతి నియోజకవర్గంలో కూడా తిరిగారు. ఆయన మండలం ఏంటి, పంచాయతీ అన్ని దగ్గర తిరిగారు. గతంలో ఈయనకి టికెట్ రాలేదు అనే పక్షంలో కూడా వేరే వ్యక్తి కూడా సపోర్ట్ చేశారండి. ఆయన సపోర్ట్ చేశారు, ఆయన నగ్గించారని చెప్పి ఆయన నిలబెట్టారండి. నిద్రపోలేదండి, అలా చేశారు. మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అలాగే సపోర్ట్ చేసి ఒక లీడర్కి 12 ఎమ్మెల్సీ సీట్లు కేటాయించి వ్యవహారం చక్కబెట్టారండి. మాట ఇచ్చి ఆ ప్రకారంగా ఆ అధిష్టానం మాటలు ఆలకించిన మమ్మల్ని అందరూ కూడా నిద్రపోగనీకట, ఆయన నిద్రపోగనీకంటే మమ్మల్ని నిద్రపోనీకట చేశారు ఆయన. ఇప్పుడు అయితే మాత్రం ఇన్ఛార్జిగా అయితే మాత్రం పిల్లి సత్యనారాయణమూర్తి గారికి ఇవ్వాలండి. చెప్పండి, ఇప్పుడు రూరల్ నియోజకవర్గంలో మీరు ఎప్పటి నుంచో ఓటర్గా ఉన్నారు. రూరల్ నియోజకవర్గంలో గతం నుంచి చాలామంది చూస్తుంటారు నాయకుల్ని. అసలు నుంచి టీడీపీ నాయకుడు ఎటువంటి నాయకుడు బాగుంటుంది మీరు అనుకుంటారు ఇన్ఛార్జ్కి? టీడీపీ నాయకుడు అంటే పిల్లి అనంతలక్ష్మి గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారండి. ఆ 2 సార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 2 మండలాల్లో 43 గ్రామాల్లో కూడా అభివృద్ధి కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశారండి. ప్రతి గ్రామంలో కార్యకర్త అన్నప్పుడు ప్రతి ఒక్కడో పిల్లి సత్యబాబు తెలుసండి. అటువంటి నాయకుడికి ఇస్తే కనుక కార్యకర్తలకి రేపు పొద్దున అండదండగా ఉంటాడండి. నేను పిల్లి సత్యబాబు అయితే 2 సార్లు ఎమ్మెల్యే చేసిన కాబట్టి అది తెలుసు ఆయనకి. ప్రతి కార్యకర్త తెలుసు, ఇంటింటికి ఈదికి ప్రతి సందులో కార్యకర్త కూడా తెలుసు ఆయనకి. అటువంటి నాయకుడికి ఇస్తే కార్యకర్త బాగుపడతాడండి కొద్దిగా. అసలు కార్యకర్తలకు ఏ కార్యక్రమం ఉన్నా ఆయన చేసి పెట్టగలడు పిల్లి సత్యబాబు అయితే. ఆయనకి ఇస్తే ఇన్ఛార్జ్ బాగుంటుందండి. కాకినాడ రూరల్ సంబంధించి కాకినాడ రూరల్ 2 మండలాల్లో, అదే ఒక పక్క కాకినాడ రూరల్, మరో పక్క కరప, ఈ 2 మండలాలకు సంబంధించి 48 గ్రామాలు. అంటే అసలు కాకినాడ రూరల్లో టీడీపీ ఇన్ఛార్జ్గా ఎటువంటి నాయకుడు నియమిస్తే బాగుంటుందని దానిపై అయితే ప్రస్తుతం మన వద్ద కొంతమంది నాయకులు వారిని తీసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు కాకినాడ రూరల్లో కరప మండలం గ్రామం మీరు వాస్తుడుగా ఉన్నారు. అసలు టీడీపీకి సంబంధించి ఎటువంటి నాయకుడికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది? మాది కరప మండలం అరటలేట గ్రామ ప్రెసిడెంట్ పార్టీ. అది పార్టీ ఎన్టీఆర్ అన్నగారు స్థాపించినప్పటి నుంచి పార్టీ ప్రెసిడెంట్ నేనే. మండలం చేసాం, జిల్లా రైతు చేసాం, అన్నీ చేసాం. కానీ మాకు పిల్లి సత్యనారాయణమూర్తి గారు రూరల్కి వచ్చిన తర్వాత, ఆయన నెగ్గిన తర్వాత, పూర్వం మాకు చెక్కాల రామచంద్రరావు ఉండేవారు, ఆయన కొంత మేర చేశారు. కానీ ఈయన ప్రతి వీధి, ప్రతి సందు, ప్రతి ఇది డ్రైనేజీ మమ్మల్ని నిద్రపోనివ్వలేదు. సర్పంచ్గా ఉన్నాయి, పార్టీ ప్రెసిడెంట్ గారు ఎవరైనా సరే కొన్ని వర్కులు అప్పు చెప్పారంటే మార్నింగ్ 7 నుంచి మీరు పని మొదలెట్టారా లేదా అని అలాగా మమ్మల్ని 2014 నుంచి 19 వరకు విపరీతమైన వర్కులు చేయించారు. నా సర్వీసులో నా 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎంత వర్క్ మైండ్ ఉన్న వ్యక్తిని నేను ఎవరిని చూడలేదు. సొంత ఇల్లు కానీ సొంత భార్య కానీ ఎవరిని పట్టించుకోవడైనా పొద్దుట్లేస్తే ఇదే పని. ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ కాలం మీద బ్రిడ్జ్ కట్టాలి, ఏ రైతుకి ఏ కాలువ తవ్వితే నీరు వెళ్తుంది,
ఏంటన్నది ఆయనకున్న అవగాహన ఎవరికీ లేదు ఇప్పుడు ఉన్న వాతావరణంలో. అంచేత మేమందరం కూడా ఆయన వెనకాల పనిచేసాం. మొన్న ఈ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో మనంతా విలియన్స్లో ఇలా నానాజీ గారికి ఇచ్చేసారు, మనందరూ చేయాలన్నారు. ఆయన మాట కట్టుబడి ఎవరు ఓపిక తగ్గట్టు వాళ్ళు కష్టపడి ఇది ఈవెన్ పిఠాపురం మన పవన్ కళ్యాణ్ గారిని కూడా మించిన 2000 ఎక్కువ వచ్చేలాగా ఎలక్షన్ చేశాం. అది ఆయన యొక్క వాదాతనం. అది అతను కాదనుకున్నప్పుడు ఆశించడం, అతను అనుకున్నప్పుడు వదలడం. అంచేత మాకు వచ్చిన బాధ ఏంటంటే మా 40 సంవత్సరాల చరిత్రలో ఎన్టీ రామారావు గారు కూడా ఎప్పుడన్నా ఏదన్నా రిప్రజెంటేషన్ చేసుకుంటే ఆయన మీ రిప్రజెంటేషన్ మాకు అందింది, సో జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కలండి అని మాకు రిప్రజెంటేషన్ పంపించేవారు. కానీ ఈ సీఎం గారి దగ్గర 4 నెలల నుంచి మేము కంప్లైంట్లు ఇస్తున్నాం, గ్రామం గురించా లేకపోతే నియోజకవర్గం గురించా జిల్లా గురించా. కానీ ఈరోజు కూడా ఏదో ఫోన్లో మాట్లాడటం తప్ప మా రెస్పాన్స్ లేదు. సొంత ఖర్చులు పెట్టుకెళ్ళి ఆఫీస్ చుట్టూ తిరిగి వస్తున్నాం, పార్టీ ఆఫీస్కి. పూర్వం అలా కాదు, ఎన్టీ రామారావుకి ఒక లెటర్ అయితే లెటర్ విదిన్ 1 వీక్లో మాకు సమాధానం వచ్చింది. ఇప్పుడు ఆ సమాధానం లేదు. అక్కడ లాబీ నడుపుకున్న వాళ్ళకి ఇవ్వటం, అక్కడ లాబీ నడుపుకున్న వాడికి పదవులు ఇవ్వటం, ఇది బ్యాట్ వచ్చింది కింద స్థాయిలో. అంచేత నేను కోరుకునేది ఒకటే కోరుకుంటున్నాను, మా నియోజకవర్గం పెద్దది, రూరల్లో ఈ అనుభవం ఉన్న వ్యక్తికి మేము కోరుకునేది 2 సంవత్సరాల నుంచి కూడా ఇన్ఛార్జ్ ఎవరో ఒకరికి ఇవ్వమంటున్నాం. ఇద్దరిని ఇవ్వడం ఏంటండి, ఒకటి జనసేనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, టీడీపీకి ఒకరిని ఇవ్వండి. అంటే ఇద్దరిని వేసి కోఆర్డినేటర్ని చేసి మమ్మల్ని 3 ముక్కలు చేసి మమ్మల్ని ఆడుకుంటున్నాం. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మేము పిల్లి సత్యబాబు గారి మనిషి అని చెప్పుకోమా, కరకంచేటి బాబీ గారి మనిషి అని చెప్పుకోమా, నానాజీ గారి మనిషి అని చెప్పుకోమా. మా చరిత్ర 40 సంవత్సరాల నుంచి మా మీద ముద్ర వేసి కూర్చున్నాం, అన్నగారు పుణ్యమో అంట. మేము పోయే వరకు టీడీపీలోనే ఉంటాం. ఆ టీడీపీ విలువ కాపాడాలంటే పిల్లి సత్యబాబు గారికి న్యాయం చేయండి, లేదో మీకు లేదని చెప్పండి, ఆయన వేరే పదవులు దోసేయండి. అంతేగాని మమ్మల్ని ఎలా మధ్యలో కాన్స్టెన్సీ కార్యకర్తలని కాన్స్టెన్సీ టీడీపీని అగాధగోత్రంలో పెట్టొద్దు. ఇంత పెద్ద జిల్లా మా దగ్గర నుంచే పార్టీ వెనకబడిపోవడం స్టార్ట్ ఉంది. నేను ఎలా అన్నానని కాదు, కింద స్థాయిలో ఎన్టీ రామారావు గారు ఎలా చేశారో అలా కింద స్థాయి నుంచి మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఈ కాన్స్టెన్సీ తర్వాత ఉన్నది తూర్పు ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి కూడా తెప్పించుకోండి. అసలు ఇక్కడ పరిపాలన ఎలా జరుగుతుందో చూసుకోండి. మీరు అమరావతి బాలవరం కాదు, మనకు 5 సంవత్సరాలు కూడా మనం నెగ్గాలి కదా, ఆ నెగ్గి విధానం కూడా చూసుకోండి. మీరు ఓ పార్టీ అధ్యక్షులుగాను లేకపోతే ఇంకో రకంగాను నేను కోరుకునేది అదే. ఇదే నా వాయిస్ మీకు ఇవ్వటం జరుగుతుంది. అసలు కాకినాడ రూరల్కి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్ని ఎవరిస్తే బాగుంటుంది? చాలామంది నాయకులు ఉండడం అనేది వేరు. నాయకుడి వెనకాల జనబలం ఉందా లేకపోతే సర్వీస్ ఉందా అనేది ఫస్ట్ పాయింట్ మనకు కావాలి. ఇక్కడ 2009లో తాళరేవు నుంచి ఇడిపోయినప్పుడు సంపన్న నియోజకవర్గం నుంచి ఇన్ని ఇక్కడ పంపించారు. అప్పటి నుంచి ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 48 గ్రామాలని అసలు ఏ విధంగా జనపట్టు మొత్తం తెలిసి ఈయనకి పిల్లి సత్యనారాయణమూర్తి గారికి అప్పుడు 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ గ్రామంలోనే ప్రతి ఈది కూడా అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం చేయాలని, సర్వీస్ ఏ విధంగా చేయాలని అలాంటివి ఎత్తి మొన్న ఎలక్షన్లో కూడా ఏం కష్టపడ్డారు, ఎలా కష్టపడ్డారు, ఎమ్మెల్సీ విషయంలో, సభ్యత్వాల విషయంలో, మొన్న లేటెస్ట్ చేసిన కేఎస్ఎస్ల విషయంలో అన్నీ ఈయనకి తెలుసు. గ్రామ కమిటీల విషయంలో ఎవరిని వేయాలి, ఎవరిని ఏం చేయాలి, ఎవరికి ఏ హోదా కల్పించాలి అని చెప్పేసి ఒక టీంని ఈయన రెడీ చేసుకోగలిగాడు. ఈయన వెనకాల అంతమంది సైన్యం టీడీపీ వర్గంలో రెడీ అయింది. అలాంటి టీడీపీ వర్గానికి ఇక్కడ సరైన నాయకుడు లేక అసలు మనం అధికార పార్టీలో ఉన్నామా, అసలు మనం లగ్గామా లేదన్న పరిస్థితిలో చాలామంది కార్యకర్తలు ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఏ ఆఫీస్కి వెళ్ళినా మనం చెప్పుకునే పరిస్థితి లేదని ఈ రోజుకి 10 నెలలు అవుతుందన్నారు. ఈ రోజు మేము ఎండీ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ వెళ్ళి జాడలేదు. వెళ్తే ఏం చేయాలి, ఎవరి పేరు చెప్పాలి, ఇక్కడ అంతా కుమ్ములాట. అది కరెక్ట్ కాదండి. అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చి ఇన్ఛార్జ్ నియమించితే అది సీనియర్ నాయకుడిగా పిల్లి సత్యనారాయణమూర్తి గారికి ఇచ్చినప్పుడు ఫ్యూచరు టీడీపీ జెండా ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉండదు. లేకపోతే కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ఇంకా ఫిక్స్ ఫైనల్ విషయం. అది అధిష్టానం గమనించి ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చూసాం కదా, అంటే ఇప్పుడు కోఆర్డినేటర్గా ఉన్న పిల్లి సత్యబాబు అనంతలక్ష్మి దంపతులు ఉన్నారు. అయితే వీరికి గతంలో 2 సార్లు చేసిన అనుభవం ఉందని చెప్పి అనుభవం చూసాము. అయితే ఇంచుమించు పార్టీ నమ్ముకుని 40 ఏళ్ళ పార్టీ నమ్ముకున్నారు. అయితే ఓ పక్క టీడీపీ ఇన్ఛార్జ్కి సంబంధించి ఇప్పటికే అంటే కుసకుసలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు. అసలు ఎవరికి ఇస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? ఏ వాడకెళ్ళినా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చేసుకుంటూ ముందుకు పోతూ కార్యకర్తలను కాపాడుకుంటూ ఇప్పుడు దాకా కూడా కార్యకర్తలను ఎక్కడికి కూడా శంకి చెదరకుండా నిలబెట్టుకున్న వ్యక్తి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు. ఈ రోజున ఇక్కడ వచ్చిన ఇబ్బందులను బట్టి ఈ వేళ కార్యకర్తలు ఇదేటి ఈ పరిపాలన మనకి వైఎస్ఆర్ పరిపాలనలో బాగుందని స్థితికి వచ్చేసారు కార్యకర్త.
కార్యకర్తలు ఇంకో కొన్ని రోజులు ఉంటే ఎవరి పనులు చేసుకుని అప్పులు పాలైపోయి అందరూ కూడా దిగజారిపోయే పరిస్థితికి వచ్చేసారు. అందుచేత పిల్లి సత్యబాబు గారికి మళ్ళీ ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చి కార్యకర్తలను కాపాడుకుని మళ్ళీ తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగరాలంటే అతనే ఉండాలని చెప్పి అందరూ కూడా కోరుకుని అందరూ కూడా మాట్లాడుకుని జరుగుతుంది. అంటే చూసాం కదా ఇప్పుడు, అంటే కాకినాడ రూరల్లో మీరు కడప వాస్తులు కూడా ఎప్పటి నుంచో ఓటర్గా రూరల్లో ఉన్నారు. అంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించి ఇన్ఛార్జ్ నియమిస్తున్నారు. అసలు ఎటువంటి నాయకుడికి ఇస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? నేను కడప మండల ప్రధాన కార్యదర్శి అయితే టీడీపీకి కట్టుబడి టీడీపీ కార్యకర్తలందరూ కూటమి ప్రభుత్వానికి చెయ్యాలన్న ఒక మాటతో చెట్టిబల్జీ అయిన పిల్లి సత్యబాబు గారు ఆయన మాటకి చెట్టిబల్జీ అంతా ఏకతాటి మీద చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి పార్టీ టీడీపీకి అన్యాయం చేస్తుంది. ఎందుకంటే కారణం పార్లమెంట్ కాడి నుంచి చూసుకుంటే అంతా ఒకే సామాజిక వర్గానికి పదవులు ఇచ్చుకుంటూ వస్తున్నారు తప్ప ఒక చెట్టిబల్జీ సామాజిక వర్గాన్ని తొక్కేలన్న నిశ్చయంతో ఈ రోజుకి 9 నెలలైన పిల్లి సత్యబాబు గారికి ఒక పేఆర్టీ లేకుండా పార్టీకి సేవ మాత్రం చేయించేసుకుంటున్నారు. అంతే తప్ప ఒక పార్టీలో చెట్టిబల్జీలకి ఒక రకమైన గౌరవం ఒక పద్ధతి ఇవ్వాలని పార్టీ అనుకుంటే రేపొద్దు పార్టీ ఫ్యూచర్ బాగుంటుంది, లేకపోతే పార్టీ పరిస్థితి అధోగతి అవుతుంది. అంటే మీరు అంటారు కదా, ఇప్పుడు ఆయన ఎంతో సేవ చేశారు, ఆయనకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నారు. మరి కోఆర్డినేటర్ కదా ఆయనకి కోఆర్డినేటర్ సుఖం ఏముందండి? ఒక ఆఫీసర్ దగ్గర కార్యకర్తలతో ఒక రెస్పాన్స్ లేదు. ఇది ఒక కార్యకర్తకి మేము ఇది చేయగలం అన్న భరోసా మేము ఇవ్వలేకపోతున్నాం. పార్టీ కార్యకర్త అయ్యుండి దానికి ఇంకా ఉపకారం ఏంటండి పార్టీ వల్ల? పార్టీ అప్పుడు బయటికి వెళ్తుంటే పార్టీ కోసం మేము ఎవరికి చెప్పుకోవాలి? పార్టీ ద్వారా ఇదిగో మేము తెలుగుదేశం మనుషులని గర్వంగా చెప్పుకోవడానికి లేదు. ఏం చేయమండి? పార్టీ ఒక ఇన్ఛార్జిని ప్రకటిస్తే దాన్ని బట్టి మాకు ఇన్ఛార్జ్ ఉన్నాడో మేము తెస్తామని ప్రజల దగ్గర వెళ్ళి పోట్లాడగలం. అంతే తప్ప ఇంక అంతకంటే మేము చేసేది ఏం లేదు. పార్టీ కళ్ళు తెరుచుకోకపోతే ఇంక మేము పార్టీ అలాగా అధోగతి పాలైపోద్ది. రూరల్ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్కి సంబంధించి మనం ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, లేకపోతే కొంత పబ్లిక్ కూడా ఉన్నారు. అయితే వారిని తెలిసి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు రూరల్ నియోజకవర్గం సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్ని అయితే నియమించే పరిస్థితిలో ప్రజెంట్ ఉంది. ఇది ఎటువంటి నాయకులు ఇస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? నమస్తే. అంటే ఇక్కడ గతంలో నేనైతే 12 సంవత్సరాల నుంచి ఇక్కడ పార్టీ పరంగా కూడా నేను కమ్యూనిటీ లీడర్ అండి. యాక్చువల్గా నేను రాష్ట్రం మొత్తం మీద పెరిక కమ్యూనిటీ ప్రచార కార్యదర్శి కింద నేను కంబైన్డ్ స్టేట్గా ఉండగా తిరిగాను. తదుపరి 2014 నుంచి కూడా నేను ఇక్కడ జిల్లా కన్వీనర్గా అలాగే పార్టీ తరఫున కూడా తిరుగుతూ ఉన్నాను జనరల్గానే. అదేంటంటే అండి, ఇక్కడ ఎమ్మెల్యేగా మన అనంతలక్ష్మి గారు అండ్ సత్యబాబు గారు ఆధ్వర్యంలో 2014-19 వరకు నేను పయనించడం జరిగింది. మరి చక్కటి అభివృద్ధి చేశారు వాళ్ళు. నియోజకవర్గంలో ఎక్కడికి ఏ మూలకి వెళ్ళినా కూడా మొన్న గత 2024 ఎలక్షన్లో కూడా నేను మొత్తం ప్రతి ఊరు కూడా తిరిగితే చూస్తే ఎక్కడ చూసినా కూడా వాళ్ళు చేసిన అభివృద్ధి కనబడింది. మరి ఆ విధంగా ఇప్పుడు కూడా కంటిన్యూ, ఇప్పుడు ఆల్రెడీ ఆయన కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి ఆయనే ఇన్ఛార్జ్గా ఉంటారన్న ఆలోచనతో నేను ఆయన అధిష్టానం కూడా ఆయనే ప్రకటిస్తాను చూస్తాను. ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గం కూడా ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నారండి. అలాగే బీసీలు అందరూ కలిపితే 1,20,000 1,30,000 ఓటింగ్ ఇక్కడ ఉందండి బీసీ సామాజిక వర్గం. అందులో చెట్టుబదిలో మంచి పేరున్న లీడర్ అయినా స్టేట్ వైడ్గా కూడా ఆయన మంచి పేరున్న లీడరు. 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, 2 సార్లు ఓడిపోయినా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళు 10 సంవత్సరాలు పాలించారు ఇక్కడ. అలాగే 1 టైము టీటీడీ మెంబర్గా కూడా చేస్తున్నారు. కాబట్టి పార్టీ కూడా మంచి గుర్తింపున్న లీడరు, క్యాడర్ ఉన్నది కూడా మంచి క్యాడర్తో ఆయన పయనిస్తున్నారు. కాబట్టి అది పార్టీ కూడా గుర్తించి ఆయన్నే ఇన్ఛార్జిని కొనసాగిస్తారు, ఆయన పెడతారని ఫుల్‌ఫ్లెడ్జ్డ్‌గా ఆయన ఇన్ఛార్జిగా ఉంటారని ఆలోచనతో నేను ఉన్నానండి. చెప్పండి, ఇప్పుడు కాకినాడ రూరల్ సంబంధించి ఎటువంటి నాయకుడు ఉంటే బాగుంటుంది, ఎవరుంటే బాగుంటుంది? అంటే ఒకటండి చెప్పేది, పిల్లి సత్యబాబు అయితే ఇక్కడ ఎక్కువగా ఏంటంటే కాకినాడ రూరల్లో ఎక్కువ బీసీ ఎక్కువండి. బీసీ దగ్గర 2,80,000 ఓటింగ్ ఉంటే 2,80,000లో 80,000 ప్రత్యేకంగా బీసీ అండి. సెట్టుబల్జీ ఉంటే దగ్గర 1,00,000 వరకు బీసీ వ్యస్తులు ఉన్నారు. అంటే దగ్గర 1,80,000 ఓన్లీ బీసీ క్యాస్ట్ ఉంది. అలాంటి నాయకుడు ఇప్పుడు ఉన్న నాయకుడు, దమ్మున్న నాయకుడు ఒకలేనండి పిల్లి సత్యబాబు గారు. అది ఏంటంటే ఏది డెవలప్మెంట్ చూసుకున్నా కాకినాడ రోడ్లో డెవలప్మెంట్ ఆయన చేసిన 4 సార్లు చేశారు. 4 సార్లు కూడా సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఏదైనా సరే ఆయన ఎక్కడ మీరు ఒకవేళ మేము చెప్తున్నాను కాదు, ఆయన ఎక్కడైనా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారండి ఈ రోజున ఇప్పటి వరకు కూడా. అంతే మాకు ఏంటంటే కార్యకర్తలు మేము కూడా ఆయన నమ్ముకొని ఉన్నామండి. యాక్చువల్గా ఏదంటే ఒక బాధ వచ్చినా సరే ఏదొచ్చినా సరే ఆయనతోనే షేర్ చేసుకుంటున్నాం. కాకపోతే పిల్లి సత్యబాబు అయితే దమ్మున్న నాయకుడు అండి, ఆయన ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చెప్పండి, ఇప్పుడు టీడీపీ పార్టీ రూరల్ సంబంధించి బలోపేతం చేయాలి, పార్టీని స్టాండింగ్ నిలబెట్టాలి,
ఎటువంటి నాయకుడు ఉంటే బాగుంటుంది, ఆ పార్టీని బలోపేతం చేయడం ఎటువంటి నాయకుడు ఉంటే బలోపేతం చేయగలరు? సార్ ఇప్పుడు 2014 ముందు ఒక 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీని మేము 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి 10 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాడిన తర్వాత 2014లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యేగా నెగ్గిన పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు 2014 నుంచి 19 వరకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు వివిధ వర్గాలను ఆకట్టుకుని మంచి కార్యక్రమాలు చేసి నియోజకవర్గంలోనే మంచి రిపోర్టుతో అధిష్టానం దగ్గర ఉండడం జరిగింది. ఆయన 2019లో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోవడం జరిగింది. అదే భాగంగా మనం కూడా ఇక్కడ పార్టీని కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 2024లో జరిగిన ఎలక్షన్లో పార్టీ ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది ప్రత్యేక పరిస్థితుల్లో. ఎందుకంటే కూటమిగా ఏర్పడాలి, కూటమిలో పార్టీ నాయకులు త్యాగాలు చేయాలని పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కానీ మన నారా లోకేష్ గారు కానీ వీళ్ళు అందరూ పిలుపు మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూటమిలో భాగంగా మన జనసేన పార్టీ సభ్యులకి ఇక్కడ ఎమ్మెల్యే సీట్ కేటాయించడం జరిగింది. అప్పుడు కూడా పార్టీ కూడా మా సత్యబాబు గారికి ఒక నిర్దిష్టమైన సందేశాన్ని పంపించారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో మీరే అన్నీ చూసుకోవాలి, తెలుగుదేశం పార్టీ మీరే అండగా ఉండాలి, తెలుగుదేశం పార్టీ మీ చేతుల్లో పెడుతున్నామని అధిష్టానం చెప్పడంతో 2024లో కూడా విస్తృతంగా మా పార్టీలో అందరూ సమిష్టి కృషితో కూటమి నేతలతో కలిసి పార్టీలో ఇక్కడ కూటమి నాయకుల్ని ఎమ్మెల్యేగా అత్యధికంగా 70,000 చిల్లర మెజార్టీతో నెగ్గించుకోవడం జరిగింది. నెగ్గించుకున్న తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలందరూ సంతోషించారు. కానీ కాకినాడ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఏదంటే కాకినాడ రూరల్ నియోజకవర్గం అని మన రాష్ట్రంలో ప్రధానంగా చెప్తారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన స్టాటిస్టిక్స్ ప్రకారం కాకినాడ రూరల్ మీద ప్రత్యేక అనుబంధం, ఎందుకంటే ఇక్కడ అనంతలక్ష్మి గారు నెగ్గితే మా ప్రభుత్వం గవర్నమెంట్ వస్తుంది అన్న మాట నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి అన్న మాటలు మేము మా చెవుల్లో ఇంకా వినబడుతున్నాయి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు బీసీలకి ఇక్కడ ఏదో న్యాయం చేస్తారు, నారా చంద్రబాబు నాయుడు గారు మా సత్యబాబు గారిని ఇన్ఛార్జిగా ప్రకటిస్తారన్న తరుణంలో వివిధ సమీకరణాలతో ఈ 10 నెలల్లో వేచి చూస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సత్యబాబు గారు దృష్టిలో ఉన్నారు. సత్యబాబు గారిని కాదని ఇంకో నాయకుని చేసే పరిస్థితులు లేవు, సత్యబాబు గారు ఇక్కడ నాయకులు అని మాకు చెప్పడం జరిగింది. కానీ బీసీ సామాజిక వర్గం ఎక్కువ శాతం ఉన్న ఇక్కడ ఈ నియోజకవర్గంలో బీసీ నాయకుడు అంటే మా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారనే మేము భావిస్తున్నాం. వాళ్ళకైతేనే మాకు అందరికీ అంటే బీసీలు ఎక్కువ ఉన్న ఓసీలు మళ్ళీ అదే చూస్తే మళ్ళీ ఈ నెగ్గిన కూటమి ప్రభుత్వం నెగ్గిన తర్వాత కూడా మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ మా కూటమి ప్రభుత్వం నాయకుడు మా నాయకులని మరి మా కూటమి నాయకులని పేరాబద్ది రాజశేఖర్ గారు నిలబెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూటమి అభ్యర్థి నిలబెట్టడం జరిగింది. మళ్ళీ ఆయనకు కూడా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకే ఈ నియోజకవర్గంలో మన అనంతలక్ష్మి గారి పిలుపు మేరకు అందరం కష్టపడాం, అందరం పార్టీ కోసం పనిచేసాం. మళ్ళీ 70,000 రూపాయలు 70,000 మెజార్టీ మళ్ళీ ఎమ్మెల్సీ అభ్యర్థికి కూడా రావడం జరిగింది. మాకు ఎప్పుడైతే పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఏ పని అప్పచెప్పినా మేము అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ ఏ నిర్ణయం ఇచ్చినా పార్టీ చెప్పిన పిలుపుకి ఏ రోజు ఇది కాదు ఇది చెయ్యమని అనకుండా చంద్రబాబు గారు చెప్పడం, సత్యబాబు గారు కిందనున్న డౌన్ లెవెల్లో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వార్డు స్థాయి వరకు అందరినీ సమాయత్తం చేసి మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు చాలా వరకు మనకు అవసరం. మన వ్యక్తిగత స్వార్థాల కోసం పార్టీని రాష్ట్రాన్ని పాడు చేయొద్దు. మనం కలిసి సమిష్టిగా నాయకుడు అయితే పిలిపించాడో అదే పిలుపుని కట్టుబడి మనం అందరం కార్యక్రమాలు చేయాలి. ఏవైతే కార్యక్రమం ఉన్నా ఎమ్మెల్యే గారికి అలాగే నెగ్గించాం, కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీని నెగ్గించాం. తర్వాత రీసెంట్గా వార్డు 30 మంది వార్డు మెంబర్లకు 1 మెంబర్, 30 మంది కుటుంబ సభ్యులు 1 మెంబర్లు ఏమంటే పార్టీ పిలుపు మేరకు వేసాం. ఇప్పుడు గ్రామ కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు కాబోయే రోజుల్లో గ్రామ కమిటీలు ఏమన్నా సంస్థాపితంగా ఎన్నికలు జరుగుతున్నాయి పార్టీ. అది కూడా ఏవైతే ఇయ్యాలో మళ్ళీ ఈక్వేషన్స్ మొత్తం అన్ని సామాజిక వర్గాలని ఈక్వేషన్ చేసుకుంటా అన్ని వర్గాల్ని కలుపుకుంటా పార్టీ ఏ పిలుపు ఇచ్చినా సరే పార్టీ పిలుపు మేరకు చేయడం జరుగుతుంది. చూసాం కదా కాకినాడ రూరల్ నియోజకవర్గం సంబంధించి ఏవైతే టీడీపీ ఇన్ఛార్జ్
కోఆర్డినేటర్గా ఉన్న పిల్లి సత్యబాబు, కో కోఆర్డినేటర్గా ఉన్న కటకశ్రీ బాబీ. అయితే వీరిద్దరిలో కూడా ఏవైతే గతంలో 2 సార్లు పనిచేసిన పిల్లి సత్యబాబు, అనంతలక్ష్మి 40 ఏళ్ల పార్టీ ఉంది. అయితే ఇటువంటి సీనియర్ నాయకుడు ఉంటే ఎంతో బాగుంటుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుని వారి యొక్క ఆలోచనతో ఇటువంటి నాయకుడు వస్తే మాకు ఎంతో బాగుంటుందని చెప్పి ఇక్కడ కాకినాడ రూరల్ ప్రజానికం చెప్పి పరిస్థితి కనపడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్.